ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు తిరంగా యాత్ర చేపట్టినట్లు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ నుంచి మెయిన్ చౌరస్తా వరకు తిరంగా యాత్ర ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ పార్టీలకు మతాలకు అతీతంగా ప్రజలు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆమె కోరారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. దేశభక్తి జాతీయ భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీలు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంధ్యారాణి చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని, దేశ సేవలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలన్నారు. తిరంగా ర్యాలీని స్థానిక గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీని వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలతోటి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితోటి జాతీయత భావనతోటి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ వర్గాల కోసం పేదవాళ్ళని ఉన్నత వర్గానికి చేర్చడమే ఒక లక్ష్యంగా వాళ్ళ భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్ని బలాలి అందిస్తూ ఉన్నది. సో ముఖ్యంగా వాళ్ళ ర్యాలీతో పాటుగా ఎక్స్ఆర్ని వాళ్ళ